ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల రెంటపాళ్ల పర్యటనలో విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇక ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా సత్తెనపల్లిలో సొమ్మసిల్లి మరొకరు మృతి చెందారు. పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ కు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొనడంతో సింగయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే సత్తెనపల్లి ర్యాలీలో గడియారం స్తంభం వద్ద జరిగిన తోపులాటలో ఆటోనగర్ కు చెందిన పాపసాని జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒకరి పరామర్శకు వెళ్లిన జగన్ ఇద్దరిని బలి తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, జగన్ రెంటపాళ్ల పర్యటనలో విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి. ర్యాలీలో వాహనం ఢీకొని ఒకరు మృతి చెందితే మరొక వృద్ధుడు కూడా మరణించినట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, చూసినట్టయితే మాత్రం ఏపీ జగన్ పర్యటనలో అప్రస్తుత అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఏదైతే పరామర్శకు వెళ్ళినటువంటి జగన్ ఏదైతే ర్యాలీ అయితే ఉందో ఆ ర్యాలీలో కూడా ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందారు. అదేవిధంగా కూడా ఏదైతే జగన్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే జగన్ చూసేందుకు తరలి రావడంతో ఆ ప్రమాదంలో కూడా ఒక వృద్ధుడు సోమశిల్లి పడిపోవడంతో కూడా అకస్మాత్తుగా కూడా మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే జగన్ పర్యటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోనే లాలాపూర్ అనే హైవే పై కూడా జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతలు వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి అక్కడ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేస్తుండగా కూడా అతను మృతి చెందిన ఘటన అయితే ఉంది. అదేవిధంగా అలాగే సత్తెనపల్లి ర్యాలీలో చేస్తున్న కూడా ఆ గడియారం స్తంభం వద్ద జరిగినటువంటి తోపులాట ఘటనలో కూడా ఆటో నగర్ చెందినటువంటి పాపసాని జయవర్ధన్ రెడ్డి కూడా సోమశిల్లి పడిపోయాడు. వెంటనే అతను కూడా హాస్పిటల్కి వెళ్లి చికిత్స అందించే తరుణంలో కూడా అక్కడ అప్పటికే మృతి చెందినట్టు మాత్రం ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించారు. దీంతో చూసినట్లయితే మాత్రం అప్పటికే కూడా ఒకరిని పరామర్శమైనటువంటి జగన్ మరొక ఇద్దరిని కూడా ప్రాణాలు తీశారంటూ కూడా ఇటేపు కూటమి నేతలు కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అతనిపై విమర్శలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్న కూడా వెలువెత్తుతున్నాయి. మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా జగన్ పర్యటనకి ఎలాంటి అధిక లేవు అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మాకు టూర్ కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కూడా ప్రభుత్వంపై నిందలను మోపే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇదే ఇలాంటి ఘటనలే జరుగుతాయి అని చెప్పేసి అయితే ముందుగానే ఊహించినటువంటి ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఏదైతే ర్యాలీకి అయితే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. దానిపై కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేయడంతోనే పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పి అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు జగన్ టూర్ ఏదైతే ఉందో ఒకరి పరామర్శమైనటువంటి ఆ ఘటనలో చూసుకుంటే మాత్రం ఇద్దరు మృతి చెందిన ఘటన ఏదైతే చోటు చేసుకుంది. అంటే ఏదైతే జగన్ ఒకళ్ళ పరామర్శ వెళ్ళినందుకు చోటు చేసుకున్న ఘటనలో కూడా జనం పెద్ద ఎత్తున వస్తారు. అదే విధంగా ఆ జగన్ రావడంతో కూడా ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పేసి కూడా ఉన్నప్పటికీ కూడా జగన్ మా మాట వినని చెప్పేసి మాత్రం పోలీసులు చెప్తున్న ఘటన అయితే ఉంది. ఏదైతే ఈ రోజు జగన్ పర్యటన ఏదైతే పల్నాడు జిల్లాలో పర్యటన జగన్ అయితే మాత్రం ఒక చేదు అనుభవం అయితే ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఒక కుటుంబానికి పరామర్శకెళ్తూ వాళ్ళకి ఎంతో కొంత మానవ ధైర్యం నింపేందుకు ఆ జగన్ ఆ ఘటన అక్కడికి వెళ్ళాడు. కానీ ఈ లోపలనే ఏదైతే ఆ ఘటనా స్థలానికి వెళ్ళక ముందే ఈ ర్యాలీలో కూడా అభివృద్ధి చేసుకోవటం, ఒక చనిపోవటం, అదేవిధంగా కూడా ఒక వ్యక్తి ఆ తోపులాట అక్కడ చేసుకుని జగన్ గడియారం సెంటర్ వద్దకు అయితే మాత్రం జగన్ రావడంతో కూడా ఒక్కసారిగా జగన్ కాన్వాయ్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కానివచ్చు, అభిమానులు కానివచ్చు పెద్ద ఎత్తున కూడా ఆ తోపులాట చేస్తారు. అదే తోపులాటలో ఉన్నటువంటి ఆ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో సోమయ్య అనే వ్యక్తి ఆ జయవర్ధన్ రెడ్డి కూడా అక్కడికి జగన్ పర్యటన చూసేందుకు జగన్ షేర్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేసేప్పటికి కూడా ఏదైతే జగన్ కోసం ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఒకేసారి మీద పడిపోవడంతో ఆ గడియారం సెంటర్ వద్ద కూడా ఆ సోమశిల్లి పడిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో కూడా ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి స్పందించినటువంటి స్థానికులు కానివచ్చు, పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడ నుంచి కూడా
హాస్పిటల్ తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా ఆ హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా ఆ మార్గం మధ్యలో చనిపోయడం చేసి కూడా వైద్యులు ధృవీకరించడంతో కూడా ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర విషాదం అయితే రేపింది. అంటే చూసినట్లయితే మాత్రం మనం ఒక్కసారిగా పోలీసులు ముందుగానే ఇలాంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పేసి ఊహించి ఆ ముందుగానే అనుమతి లేదని నిరాకరించినప్పటికీ కూడా ఇటు వైసీపీ శ్రేణులు కానివచ్చు, అదేవిధంగా నాయకులు కానివచ్చు, పోలీసులపై కూడా రాజకీయాలు చేయడంతో పాటుగా కొన్ని వేరే దారి రాజకీయం చేయడంతో కూడా పోలీసులు ఏమీ చేయలేని స్థితిలో కూడా అనుమతులు అయితే ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ రోజు జగన్ చేసినటువంటి పర్యటన అయితే మాత్రం ఇది ఒక దురదృష్ట ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పేసి అయితే మాత్రం ఇటు వైసీపీ నేతలు చెప్తారు. కానీ అయినప్పటికీ కూడా ఇటువైపు కూటమి నేతలు కానివచ్చు, అదేవిధంగా ఆ స్థానికులు కూడా ఒకరిని మృతి చెంది పరామర్శించుకోవచ్చు, మరొక ఇద్దరు ప్రాణాలు జగనే తీశారంటూ కూడా తీవ్ర ఆగ్రహం అయితే కూడా స్థానికులు అయితే ఆగ్రహంతో పాటు విమర్శలు కూడా చేస్తున్న ఘటన అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. అది అయితే యశ్వంత్, తొలుత పోలీసులు కేవలం 100 మందికి మాత్రమే తాము అనుమతిస్తున్నామంటూ కూడా చెప్పారు. కానీ అంతకు మించినటువంటి జనాభా రావడం కదా ఏంటి, పోలీసుల ఆంక్షలను కూడా వైసీపీ పట్టించుకోకపోవడాన్ని ఏ రకంగా వచ్చినటువంటి పరిస్థితి, భారీ కాన్వాయ్తో రావడం, అలాగే ఎవరి పరామర్శ కోసం అయితే వచ్చారో ఆ ప్రదేశం కూడా చాలా ఇరుకుగా ఉంటుందంటూ కూడా పోలీసులు ముందే చెప్పారు వైసీపీకి అని కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఏది వాస్తవం? రైట్. దీనిపై కూడా ఏదైతే వైసీపీ అధినేత జగన్ టూర్ ఏ రోజైతే ఖరారైన రోజు మాత్రం నుంచి కూడా పోలీసులు ఆ అనుమతి నిరాకరించారు. అంటే ఏదైతే ఇప్పుడు మృతుడు పరామర్శకు వెళ్లే ఇల్లు ఏదైతే ఉందో అది ఒక చిన్న ఆ ప్రదేశంలోనే ఉంది. ఆ ప్రదేశానికి వెళ్లాలంటే మాత్రం మాజీ సీఎం, అదేవిధంగా ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆ ప్రదేశం ఎలాగా సరిపోదు అని చెప్పేసి ముందుగానే పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఇలా ఈ వ్యక్తి అంటే ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఈ ఘటనకి రావడానికి సరిపోదని చెప్పేసి ముందుగానే పోలీసులు చెప్పి 100 మందితోనే మాత్రమే రావాలి, ఎలాంటి వెహికల్స్ భారీ కాన్వాయ్లతో రావడానికి వీలు లేదని చెప్పినప్పటికీ కూడా ఇటేపు వైసీపీ నేతలు పోలీసులు చెప్పినటువంటి అనుమతులు ఏవైతే ఇచ్చారో ఆ అనుమతులను కూడా ధిక్కరించి ఈ ఘటనకి రావడంతో కూడా అక్కడ జరిగినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రావడం, జిల్లా నేతలు కూడా రావడంతో కూడా ఆ ప్రదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక అభిమానులతో పాటుగా నేతలతో కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలు కూడా జగన్ చూసే పరిస్థితి లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది యువకులు అక్కడ ఆ బైక్ రైడ్లు చేయడం కానివచ్చు, అదేవిధంగా కారు రైడ్లు చేయడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కొంతమంది ఎవరైతే సెల్ఫీలు దిగేందుకు, అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియా ఆర్టిస్టులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారని చెప్పేసి అయితే మాత్రం కూడా స్థానికులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పోలీసులు 100 మందికి అనుమతి ఇచ్చారో ఆ 100 మందితోనే రావాలి అని చెప్పేసి, లేకుంటే మీకు అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా లేదు మేము చేసే తీరుతామని చెప్పేసి కూడా నిన్న కొంతమంది ఆ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పేసి ముందే పోలీసులు ఊహించినప్పటికీ కూడా కానీ దాన్ని వైసీపీ నేతలు రాజకీయంగా చూసి మీరు పరామర్శ కాదు, మీరు రాజకీయం చేయడానికి మమ్మల్ని రాజకీయం చేస్తున్నారు, మేము ఒక చనిపోయిన వ్యక్తిని పరామర్శించేందుకు వస్తుంటే పోలీసులు అనుమతి లేదని చెప్పేసి నిరాకరించి మమ్మల్ని తరచుగా జగన్ పర్యటనలో ఈ రకమైనటువంటి వివాదాలు ఎక్కువగా చూసినటువంటి పరిస్థితి కదా. పొద్దుల పర్యటనలో కూడా ఈ తరహా వివాదాలు మనం చూస్తాం. తర్వాత తెనాలి పర్యటన ఆ రకంగానే ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పర్యటన కూడా ఏం జరుగుతుంది అనుకోవాలి? రైట్. దీనిపై అయితే మాత్రం వైసీపీ నేతలు చెప్పేది అయితే మాత్రం ఏంటంటే అభిమానులు జగన్ కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఆ పరిణామంలోనే తోపులాడు జరిగి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరికొంతమంది నేతలు అయితే మాత్రం ఇది కావాలని టీడీపీ నేతలే చేపిస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా వైసీపీ నేతల నుంచి వినిపిస్తుంది. కానీ ఇది ఒక దురదృష్ట ఘటన అని చెప్పేసి మాత్రం చెప్పిన పరిస్థితి. మనం తెనాలి ఘటన చూసుకోవచ్చు, అదేవిధంగా ఈ రోజు ఘటన చూసుకోవచ్చు, గతంలో అంతకుముందు జరిగిన ఘటనలు కానివచ్చు. అదేవిధంగా జగన్ అయితే మాత్రం మాస్ పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని చెప్పేసి పోలీసులు చెప్తున్న ఆంక్షలను కూడా పట్టించుకోకపోవటమే ఈ ఘటనలకి చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు ఏదైతే ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఏవైతే ఇస్తున్నారో అవి పాటించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం కూడా పోలీసుల వర్గాల నుంచి అయితే చెప్తున్నాయి. కానీ ఏదైతే పోలీసులు 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ 100 మంది లేదా సమీపంలో ఉన్నటువంటి ఆ నేతలతోనే పరామర్శకు వస్తే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి చెప్తారు. కానీ ఏదైతే జగన్ పరామర్శకు వచ్చే
చెంది వచ్చేటప్పుడు ఒక పెద్ద భారీ షో చేసుకుంటారు, ర్యాలీ నిర్వహించి రావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏదైతే అనుమతులు తీసుకునేది ఒక విధంగా, కానీ అక్కడికి వెళ్లి పరామర్శించేది ఒక విధంగా అని చెప్పేసి అయితే మాత్రం కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనా కూడా ఇటు పోలీసుల ఆంక్షలను ఆ నాయకులు పట్టించుకోవడం, నాయకులు కూడా తన స్వలాభం కోసం, రాజకీయం కోసం ఇలాంటి ఘటనలు చేయడం కూడా సామాన్యుల ప్రాణాలు బలవుతున్నాయని చెప్పేసి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ అరౌండ్ 9:30కి కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక